మామ్, కాఫీ ఇస్తావా? కాఫీనా? దానికి ఎందుకు అంత ఆశ్చర్యం మామ్? ఈ మధ్య నువ్వు కాఫీ తాగడం మానేసావు కదరా? అదే కదా, పాపం మిత్ర ప్రేమతో కాఫీ పెట్టిస్తే ఇదే మాట చెప్పాడంట. పాపం మిత్ర చాలా ఫీల్ అయింది. ఒకళ్ళు ఫీల్ అవుతారని మనల్ని మనం మార్చుకోవడం, మానేసిన అలవాట్లు తిరిగి చేసుకోవడం ఎలా కుదురుతుంది మామ్? ఆ దొరికావు మహేష్. ఇప్పుడు కాఫీ ఎలా అడిగావు? అది నా ఇష్టం. అప్పుడు మానేశాను, ఇప్పుడు తాగాలనుకుంటున్నాను. ఈ మాత్రం దానికి మిత్రతో అలా చెప్పడం దేనికిరా? పార్వతి, ప్రతి విషయంలో ఇలా ఆర్గ్యుమెంట్ చేయడం మానుకోమని నీకెన్నిసార్లు చెప్పాను, అయినా నువ్వు వినవు. వింటే మామ్ ఎందుకు అవుతుంది డాడ్? అవునరా, వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇంతే. మధ్యలో మా ఫ్యామిలీని ఎందుకు తీసుకొస్తున్నారు? నేను చెప్పింది అబద్ధం అంటావా? మీ నాన్న మీ అమ్మ అందరూ ఇంతేగా. కొడుక్కి పెళ్ళిడు దాటిపోతున్నా ఇంకా మీరు మా వాళ్ళని మాటలు అనడం మానుకోరా? ఓకే, నేను వెళ్తున్నా. రేయ్, ఏయ్, కాఫీ అడిగావు కదా, తాగేసి వెళ్ళు. మామ్ ఆర్గ్యుమెంట్లోకి దిగింది కదా, ఇంకెక్కడ కాఫీ? కంపెనీకి వెళ్ళి తాగుతాను. క్షణంలో తీసుకొస్తాను, ఆగు. మహేష్, 4-5 రోజుల నుంచి నువ్వు కంపెనీలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఎస్ డాడ్. ఎందుకని? మిత్ర, ఆకాష్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ అకౌంట్స్ చూసుకుంటారు. ప్రొడక్షన్ వర్క్ ఎవరు చూసుకుంటారు? ఏ, కరుణాకర్ ఉన్నాడుగా. ఆయన గారు కంపెనీకి వస్తే కదా. వాట్? కంపెనీకి కరుణాకర్ రావట్లేదా? ఎస్ డాడ్. మనం ట్రిప్కి వెళ్ళాం కదా. అవును, వెళ్ళారు. అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి కరుణాకర్ గారు లీవ్లో ఉన్నారు. అవునా? ముందు 2 days లీవ్ అని ఆయన చెప్పారు డాడ్. అలా లీవ్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఆయన వెళ్తున్నారు. అందుకే కరుణాకర్ గారి డ్యూటీస్ని కూడా అశ్విని చూసుకోమని చెప్పాను. తనే చూసుకుంటున్నాడు. కరుణాకర్ అసలు లీవ్ అనేది పెట్టడు కదా. నేను అదే ఆలోచిస్తున్నాను. ఇన్ని రోజులు కంటిన్యూగా లీవ్ చెప్తున్నాడు అంటే దే మస్ట్ బి స్ట్రాంగ్ రీజన్. అవును మహేష్, కరుణాకర్ నీతో ఏం చెప్పాడు? ఫ్యామిలీతో టూర్ అన్నా డాడ్. ఎంత టూర్ వెళ్తే మాత్రం ఇన్ని రోజులా? అసలు రీజన్ ఇదయ్యుండదు, ఇంకా ఏదో ఉందన్న అనుమానం. ఇంకో రీజనే ఉంటుంది మామ్. అశ్విన్కి ఆనందీకి ప్రయారిటీ ఇస్తూ ఈ మధ్య ఆయన్ని నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నావు కదా, అందుకే హట్ అయ్యి ఉండొచ్చు. హార్టే లేనివాడు హర్ట్ అవ్వడమేంటి మామ్? జోకా? ఇదిగో ఇలాంటి మాటలే కరుణాకర్ గారిని బాధించుండుంటాయి. నోనో, అలాంటి మాటలు పట్టించుకునే వ్యక్తి కాదు కరుణాకర్. ఇంకేదో ఉంది. మీరు ఫోన్ చేయండి, అసలు విషయం ఏంటో తెలిసిపోతుంది కదా. సరే. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎప్పుడొస్తే అప్పుడే రానివ్వండి డాడ్. ఇన్ఫ్యాక్ట్ ఆయన లేకపోతేనే కంపెనీలో కూల్ క్లైమేట్ ఉంటుంది. అరుపులు కేకలు ఏమీ ఉండవు. ఎవరి వర్క్ వాళ్ళు సిన్సియర్గా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ప్రొడక్షన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మామ్, కాఫీ చాలా బాగుంది. థ్యాంక్స్. థ్యాంక్ యూ. అన్నీ చక్కగా పంచదార నోట్లో పోసినట్టు తీయగా చెప్తాడు. పెళ్లి మాట అంటే చాలు. మొదలుపెట్టావా? మీకెక్కడ పట్టిందిలే. ఏంటో నా కొడుకు పెళ్లి నేనెప్పుడు చూస్తానో ఏమో. తులసి, తులసి. మీరా? హౌ ఆర్ యు తులసి? నేనా? చాలా చాలా అంటే చాలా బాగున్నాను సార్. నేను అనుకున్నట్టే మా బావతో నా పెళ్ళయ్యి హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలా అని ప్లాన్ చేస్తున్నాం. కోపం పోలేదా? అయ్యో, మీ మీద నా కోపమా? మీరేంటి, మీ లెవెల్ ఏంటి? మీలాంటి గ్రేట్ రిచెస్ట్ పర్సన్స్ మా మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ తోటి ఏదైనా చేసుకోవచ్చు. మా జీవితాలతో ఆడుకోవచ్చు. ఎందుకంటే మిమ్మల్ని ఎదిరించే కెపాసిటీ మాకుండదు కదా సార్. అదేంటి తులసి ఇలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటారు?
మీరు లవ్ చేసిన అమ్మాయి హ్యాపీనెస్ కోసం నా హ్యాపీనెస్ ని స్పాయిల్ చేసి ఇప్పుడు హౌ ఆర్ యు అని అడిగితే ఇంతకు మించి ఏం చెప్పాలి? ఎస్ ఐ నో ఐ డిడ్ ఎ మిస్టేక్. తప్పు చేసి ఫీల్ అయినంత మాత్రాన సరిపోతుందా? మీరు ఫీల్ అయినంత మాత్రాన మా బావ ఆనందిని వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటాడా? మొత్తానికి తల్లి కొడుకుల మధ్య శత్రుత్వం పెంచారు, దూరం కూడా పెంచారు. ఒక కన్న తల్లిని అలా బాధపట్టడం కరెక్ట్ కాదు. అది మాత్రం ఎక్స్క్యూజ్ చేసే విషయం కాదు సార్. మీకు మదర్ ఉన్నారు, ఆ రూట్లో మీరు ఆలోచించుండరు. అశ్విన్ వాళ్ళ అమ్మగారి ఉసురు మీ అమ్మగారికి తగలకుండా చూసుకోండి. తులసి, జస్ట్ క్యాజువల్ గా అంటున్నందుకే మీకు ఇలా ఉందే. అలాంటిది ఆ నరకాన్ని డైలీ అనుభవిస్తున్నా మా అత్తయ్యకి ఎలా ఉంటుంది? అది కాదు తులసి. చాలు, ఇప్పటికే మీరు మాకు చేసిన సహాయం చాలు. ఇంకా మీ వెటకారపు పలకరింపులు మాకేం అవసరం లేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సార్, మా బావకి ఆనందితో పెళ్లి జరిపించినంత మాత్రాన మా అత్తయ్య తనని కోడలిగా యాక్సెప్ట్ చేస్తుంది అనుకోకండి. అది జన్మలో జరగని పని. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అశ్విన్ వాళ్ళ అమ్మగారి ఉసురు మీ అమ్మగారికి తగలకుండా చూసుకోండి. తులసి, సార్, కంపెనీకి రాకుండా ఇక్కడికి వచ్చి కలవమన్నారు. ఏమైంది సార్? సార్, కొంచెం మూడీగా ఉన్నారు. ఏం జరిగింది? నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను అసలు. మీరు మా ఇంటికి రావడానికి నాతో ముందు చెప్పడం ఎందుకు సార్? రండి సార్. మీ అమ్మగారు నా మీద చాలా కోపంగా ఉన్నారు కదా. అలాంటిదేం లేదు సార్. నేను చేసిన పనికి ఆవిడ కోపం రావడం న్యాచురల్. అయినా మీరేం చేశారు సార్? నీకు ఆనందికి పెళ్లి చేశాను కదా. అది జరిగి చాలా రోజులు అయిపోయింది కదా సార్. కానీ నేను చేసింది తప్పే కదా అశ్విన్. మా ప్రేమని అర్థం చేసుకుని పెళ్లి చేశారు సార్. అది తప్పెలా అవుతుంది? ఆనంది ప్రెగ్నెన్సీ కారణం నువ్వే అన్న భ్రమలో నీ చేత ఆనందికి తాళి కట్టించి నీకు ద్రోహం చేశాను అసలు. అలాగే మీ అమ్మగారి మనసుని గాయపరిచాను. ఆ మాట మనం రిసార్ట్కి వెళ్ళినప్పుడు కూడా తిరిగి వచ్చినప్పుడు కూడా చాలాసార్లు అన్నారు. మీరు ఆ రకంగా ఆలోచించొద్దని నేను మీతో చాలాసార్లు చెప్పాను. అయినా మీరు ఇంకా అదే మాట్లాడతారేంటి సార్? నువ్వు ఆనంది నా తప్పు లేదన్నంత మాత్రాన నేను చేసింది తప్పు కాకుండా పోతుందా?